మాచర్ల నియోజకవర్గం పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అలాగే మాచర్లలో జరిగిన వివాదాలు కూడా చాలామంది గుర్తొస్తుంటాయి. అందుకే మాచర్ల నియోజకవర్గం పేరుతో ఏకంగా సినిమానే తీశారు, అక్కడ ఏం జరుగుద్ది ఏంటని. అయితే ఇప్పుడు మాచర్లకు సంబంధించిన ఒక కేసు మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పుడే దానికి సంబంధించి ఆల్రెడీ ఆదేశాలు కూడా అందాయి. గత ప్రభుత్వంలో చెలరగిపోయిన దుండగులు ఆట కట్టించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫ్యాక్షన్కు నిలయమైన మాచర్లలో ప్రస్తుతం టీడీపీ నేత జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే గత 20 ఏళ్లుగా మాచర్లను అడ్డాగా చేసుకుని వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు అరాచకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో వారి అరాచకానికి పరాకాష్ఠగా టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్యను కూడా పరిగణిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకున్నారట. మళ్ళీ కేసు రీఓపెన్ అయ్యింది. అంటే ప్రధానంగా ఇక్కడ చాలా వరకు టీడీపీ క్యాడర్ అప్పట్లో వణికిపోయారు. ఇల్లు వదిలిపెట్టి ఊళ్ళు వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో తలదాచుకున్నారట. ఈ క్రమంలోనే 3 ఏళ్ల క్రితం అంటే జనవరి 22, 13న వెల్దుర్తి మండలం గొండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యను పగలే నరికి చంపేశారు. ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో ఘోర కలిని అంతా ఖండించారు. అయితే ఆ సమయంలో వైసీపీ అంధకారంలో ఉండడం, నిందితులకు ఆ పార్టీ మద్దతు ఉందనే ప్రచారంతో కేసు తీవ్రత లేకుండా వైసీపీ అప్పుడు అధికారంలో ఉండడం, కేసు తీవ్రత లేకుండా చేశారని విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో 7 నిందితుల్ని అరెస్ట్ చేసినా వారికి వెంటనే బెయిల్ రావడం, నిందితులు మళ్ళీ గ్రామంలో బెదిరింపులు దిగడంతో టీడీపీ కార్యకర్తలు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది. ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రయ్య హత్య కేసుకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ ఫైల్ మళ్ళీ రీఓపెన్ అయితే చేశారు. రీఓపెన్ చేసి ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు అక్కడికి. ఆయన పాడిని కూడా మోసారు, జై చంద్రయ్య అని కూడా అన్నారు అప్పట్లో. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రయ్య హత్య కేసు అలాగే వెల్దుర్తి మండలాధ్యక్షుడితో పాటు ఆయన సమీప బంధువుల మీద కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసు పునర్విచారణ అంటే నిందితులను మళ్ళీ అరెస్టు చేసి జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మాచర్ల ఫ్యాక్షన్ రేపిన పిన్నెల్లి బ్రదర్స్కి కూడా కష్టాలు తప్పవు అంటున్నారు. ఇప్పటికే ఓసారి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికి మాచర్ల నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు ఫ్యాక్షన్ సినిమా క్లైమాక్స్ను తలపిస్తోంది. ఫైనల్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు మరొకసారి రంగం సిద్ధమవుతోందా చూడాలి.